హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దానివల్ల నా నోటిఫికేషన్ మీకు ఇమీడియట్గా వచ్చేస్తుంది. మర్నాడు మధ్యాహ్నం 12:30 1 గంట టైం అయింది. అంబిక హాస్పిటల్ నుండి భోజనానికి వచ్చేసింది. నౌకర్ ఫోన్ రింగ్ అయితే వెళ్ళి రిసీవర్ ఎత్తి ఫోన్ ఇంద్రమ్మకని వెళ్ళి ఆమెను పిలుచుకొచ్చాడు. ఎవరా అనుకుంటూ రిసీవర్ అందుకుంటూ హలో అంది ఇంద్రసేన. ఆహా, నీ కంఠస్వరమేనా, ఎంత తీయగా ఉంది అంది అవతలి కంఠస్వరం. ఆమె కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఎవరా అన్నట్టు. మాట్లాడవేమి పంచవర్ణల రామచిలుక, అలుక, మరి అలా చూడక మురిపించక కవ్వించక ఆగలేనిక, చెంతకు రావేమిక, గుండెల్లో ఒదిగిపోవేమిక, రెచ్చగొట్టకిక. అవతలి కంఠస్వరం ఇంకా ఏదో అంటూనే ఉంది. యూ, ఎంత చక్కని పలుకులు, ఎంత ముద్దస్తున్నావు. అందమంతా కంఠస్వరంలోనే. ఆమెనింకా రెచ్చగొట్టడానికన్నట్టు టక్కున రిసీవర్ పెట్టేసి గిర్రున వెనక్కి తిరిగింది. 2 అడుగులు ముందుకు వేసి వెళ్తుంటే మళ్ళీ రింగ్ అయింది ఫోన్. అడుగు ముందుకు వేయబోయి ఆగిపోయింది. రిసీవర్ తీయాలా వద్దా అన్నట్టు. రిసీవర్ తీసిందాకా చెవికోసిన మేకలా మోగుతూనే ఉంది. వెళ్ళి రిసీవర్ అందుకుని కోపంగా హలో అంది. హా, నువ్వేనా నా రాణి, పూవోని, అలివేని, మహారాణి, నా పట్టపు రాణి అంటూ నవ్వాడతను. ఫోన్ని మళ్ళీ డిస్కనెక్ట్ చేసేసింది. ఇక ఫోన్ రింగ్ అయినా తీయకూడదనుకుంది. ఆ కంఠస్వరం ఎవరితో కాదు, ఆ కృష్ణమౌళిదయ్యుంటుంది. ఇన్ని రోజులకి మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు. ఎంత ధైర్యం వీడి సంగతి అంటూ పళ్ళు పటపటలాడించింది. మళ్ళీ ఫోన్ రేగింది. వెళ్ళి ముట్టుకోవాలనిపించలేదు. అతన్ని తలుచుకుంటేనే ఒళ్ళు మండిపోతుంది. ఎదురుగా కనిపిస్తే ఆ చెంప ఈ చెంప వాయించేయాలన్నంత కోపం. మేడ మీద నుండి అంబిక చూస్తుంది. ఎవరు ఫోన్ చేశారు? వదినలా అడగగానే కొద్దిగా కంగారు పడింది. ఎవరో వదినా అంది తడబడుతూ. రిసీవర్ తీయి. ఇంద్రసేన మాట్లాడలేదు. బొమ్మలా ఉండిపోయింది. అంబిక క్షణంసేపలా చూసి గబగబా మెట్లు దిగొచ్చింది. ఫోన్ దగ్గరికి వెళ్ళబోతుంటే ఆమెను టక్కున ఆపేసింది ఇంద్రసేన. వద్దుదినా, తీయద్దంటూ అంబిక కనుబొమ్మలు ప్రశ్నార్థంగా ముడిపడ్డాయి. ఇంద్రసేన చూపులు నేలకంటుకుపోయాయి. ఎవరు చేశారు? ఇందాక నువ్వు మాట్లాడావు కదా. మాట్లాడాను. అదే ఎవరు మరి? ఆమె సమాధానం ఇవ్వలేదు. ఫోన్ అలా పంతం పట్టినట్టు రింగ్ అవుతూనే ఉంది. ఫోన్ రింగ్ అవుతున్న శబ్దం ఇంకా ఇంకా గట్టిగా వినిపిస్తుంటే నరాలు బదలైపోతాయన్నంత విసుగ్గా ఉంది ఇంద్రసేనకి. ఆమె మనసులో కంగారు. వదిలకు తెలిస్తే ఏమనుకుంటుందన్న భయం ఒకవైపు. అతనలా ఫోన్ చేయడం ఇంటి పరువు పోయినట్టుగా అనిపించసాగింది. అంబిక రిసీవర్ పట్టుకోపోయింది. మళ్ళీ చప్పున ఆమె చేయి పట్టి ఆపేసింది. వద్దుదినా, తీయకు. నన్ను అల్లరి పెట్టడానికి చేస్తున్నాడు. ఎవరు? పేరు అనవసరం. ఇప్పుడు మనం పోనీ అని ఊరుకుంటే ఇంకా రెచ్చిపోతాడు. ఇటువంటి వాళ్ళకి తగిన బుద్ధి చేయాలి. వదినా, నువ్వు తప్పుకో. ఎవరు అనుకుంటున్నాడు? వాడి పని నేను చెప్తాను అంటూ ఆడపడుచుని పక్కకు నెట్టేసి రిసీవర్ అందుకుంది. హలో డార్లింగ్, నువ్వేనా అంటూ ఈల వేశాడు ఫోన్లో అతను. చచా అన్నట్టు మొహం పెట్టింది అంబిక. అతనన్న మాటలు అంబికే కాక పక్కనున్న ఇంద్రసేనకు వినిపించాయి. వదిన రిసీవర్ ఎత్తిందని కూడా గ్రహించకుండా అలా అనేశాడని అతని మీద కోపం. వదిన మొహం చూడాలంటే సిగ్గేసిందామెకి. షడప్, ఏంటా వాగుడు అంటూ కసిరింది అంబిక. మీరెవరు? అతను తడబడ్డాడు. కంఠస్వరం ఇంద్రసేనది కాదు. నేను వాళ్ళ వదిన అంబికెను అంది హుందాగా. ఓహో, తమరా, నమస్కారమండి అన్నాడు కృష్ణమౌళి వెటకారంగా. అతని కంఠస్వరం గుర్తుపట్టిందన్లా ఒక్క క్షణం అలా ఉండిపోయింది. ఓరగా ఆడపడుచు వైపు చూసింది. ఇంద్రసేన భయంగా చూస్తుంది తన వైపు. గుండెల్లో పొంగి వస్తున్న నవ్వు పెదాల మీద రానివ్వకుండా జాగ్రత్త పడుతూ మీరా అంది భయం నటిస్తూ అంబిక. నేనెవరో తెలుసుకున్నారన్నమాట తమరు. అంబిక మాట్లాడలేదు. మనసులో కోపం లేకపోయినా పైకి కోపం నటించసాగింది. నా ఇంట్లో నుండి పారిపోయి ఆ జయగం గారిని పెళ్లి చేసుకున్నావు. నాకంటే అందగాడా, నాకంటే చదువుకున్నాడా, గుణవంతుడా, నాకంటే డబ్బున్నవాడా, ఏం చూసి కోరి పెళ్లాడి వెళ్ళిపోయావు అన్నాడు కోపంగా. అంబిక ఇంద్రసేన వైపు చూసింది. ఆమె పక్కన ఉండి ఫోన్లో మాటలు వినిపించినా అక్షరం పొల్లుపోకుండా వినసాగింది. అంబిక చూడగానే ఇంద్రసేన కూడా ఆమె వైపు భయంగా చూసింది. ఏం పర్లేదు, ధైర్యంగా ఉండు అన్నట్టు చేత్తో సైగ చేసింది అంబిక. నేను తలుచుకున్నానంటే నిన్ను నీ భర్తని వెతికి వేటాడి మరీ పట్టుకునేవాణ్ణి. కానీ వదిలేశాను. ఎందుకో తెలుసా? ఎత్తుకు పై ఎత్తు వేశాను. నీ భర్తగారి ముద్దుల చెల్లెలు ఇంద్రసేనని బలవంతంగా ఎత్తుకెళ్ళైనా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు అన్నాడు దురదృష్టంతో. అనుక్షణం తనని తను హెచ్చరించుకుంటూ వస్తున్న మూలాన వస్తున్న నవ్వు ఆపేసుకోగలిగింది అంబిక. లేదంటే పక్కున నవ్వేసుండేది కృష్ణమౌళి మాటలకి. పక్కన ఇంద్రసేన ఉందని చాలా జాగ్రత్త పడుతుంది. బాగా నటించేందుకు కూడా. ఆపండి అంటూ అరిచింది ఫోన్లో అంబిక. ఆమెకు ఒళ్ళు తెలియని కోపం వచ్చింది. మా ఆడపడుచుని మీరు పెళ్లి చేసుకుంటారా? అది సాధ్యమనుకుంటున్నారా? అలా అడుగుతున్నావు? నీ ఆడపడుచు ఏం అప్సరసలా, కోటీశ్వరరాలా? నేను తలుచుకున్నానంటే అంటే 1,00,00,000 మంది అమ్మాయిలు నా ఇంటి ముందు నిలబడతారు.
కానీ పంతానికి నీ ఆడపడుచుని పెళ్లి చేసుకుంటానంటున్నాను, అది మీ తరం కాదు అంటున్నాను అంది తొనకుండా. చూస్తావుగా నువ్వే, నా కంఠంలో ప్రాణముండగా మీరు అమ్మాయిని పెళ్లి చేసుకోలేరు అంబిక అంటూ గట్టిగా అరిచాడు. మీ అరుపలకి నేనేం జడిసిపోను. ఇదే మీకు మొదటిసారి ఆఖరిసారి చెప్తున్నాను వినండి. మా ఆడపడుచు అమాయకురాలు, మా వారికి ప్రాణం, మామకి అత్తకి ఆమెంటే ప్రాణం. ఆ అమ్మాయిని ఎవరైనా ఏమైనా అంటే సహించరు. మీరు ఇంటిలా ఫోన్ చేయొద్దు, చేస్తే మర్యాద దక్కదు. పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకండి, జాగ్రత్త అంటూ టపీమని ఫోన్ పెట్టేసింది. ఇంద్రసేన బొమ్మలా బిగుసుకుపోయింది. ఇంద్రసేన వదిన గారు చేయి పట్టుకుని ధైర్యం తెచ్చుకోవడం కోసం చూసింది. మళ్ళీ ఫోన్ రింగ్ అవుతుందేమో అనుకున్నారు, కానీ రింగ్ అవ్వలేదు. ఇద్దరూ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు. వదినా, నువ్వతనికి బాగా బుద్ధి చెప్పావు. ఆమెకు సంతోషం అనిపించింది. అంబిక నవ్వింది. ఆ నవ్వెంతో హుందాగా ఉంది. నువ్వు సమయానికి రాకుంటే మళ్ళీ ఫోన్లో ఏదో అనేవాడు. ఆమె నవ్వి ఊరుకుంది. ఇంద్రసేన కూడా ఏం మాట్లాడలేదు. రాత్రి భోజనాలయ్యాక హాల్లో గణేష్ రావు గారు, జయరాం కూర్చుని ఉన్నారు. అక్కడే సుభద్రమ్మ కూడా ఉంది. అంబిక అక్కడికి వెళ్ళి కూర్చుంది. మావయ్య గారు, మన ఇందు పెళ్లి తొందరలో చేస్తే మంచిదనిపిస్తుంది. అలాగే చేసేద్దామమ్మా, కానీ మంచి సంబంధం దొరకాలిగా. ఆయన ఊహల్లో రాబోయే ఇంటికి అల్లుడు చాలా ధనవంతుడై ఉండాలి, చాలా అందగాడై ఉండాలి. తన కూతురి పక్కన నిలబడితే ఈడు జోడు బాగుండాలి. అవే మాటల్ని తన కోడలతో కూడా అన్నారాయన. ఆ మాటలు విని అంబిక భర్త వైపు చూసి చిరునవ్వు నవ్వింది. తండ్రి మనసు నేను అర్థం చేసుకోగలను. మీరు మీ అమ్మాయికి పెళ్లి తలపెట్టండి, మంచి సంబంధం నేను తీసుకొస్తానంది. ఆ మాటలతో గణేష్ రావు గారి ముఖంలో ఆనందం కొట్టొచ్చినట్టు అనిపించింది. ఆయన భార్య వైపు చూశారు. సుభద్రమ్మ సంతోషంగా కోడల వైపు చూస్తూ అడిగింది, మంచి సంబంధం ఏదైనా ఉందా అమ్మా? జయరాం భార్య వైపు గర్వంగా చూశాడు. అవును అత్తమ్మగారు, మంచి సంబంధం ఉంది. నాకు బాగా తెలిసిన వాళ్లే. అలాగా? ఎవరమ్మా? అబ్బాయి ఏం చదువుకున్నాడు? అందంగా ఉంటాడా? మనకు తెలిసిన సంబంధమేనా అంటూ ఆత్రంగా అడిగిందావిడ. వాళ్ళకి ఒక్కగానొక్క కొడుకు. వాళ్ళకి ఎంత ఆస్తి ఉందో చెప్పలేం. అబ్బాయి ఫారిన్ వెళ్ళి చదివాడు, ఇంజనీర్. ఇక అందం విషయమా, అబ్బాయి పక్కన నిలబడితే మన ఇందుయే వెలబోతుందనిపిస్తుంది అన్నాడు జయరాం. గణేష్ రావు గారు కూడా ఆశ్చర్యపోయారు. మా ఇందు అందాల రాసి ఆ అబ్బాయి దగ్గర వెలవెలబోతుందా? అంబిక నవ్వింది. కంగారు పడకండి, ఇందు బంగారు బొమ్మే. ఇందు అంత అందంగా ఇంకెవరూ ఉండరు. నిజమే, కానీ ఆ అబ్బాయి ఇందు కంటే అందంగా ఉంటాడు. అంటే ఇంకెంత అందంగా ఉంటాడో ఒకసారి ఊహించండి. అందరూ సంతోషంతో మొహాలు చూసుకున్నారు. నీ ఇష్టమమ్మా, ఈ సంబంధం నువ్వు తప్పకుండా మాట్లాడు అన్నారు వాళ్ళిద్దరూ. అలాగేనండి, వాళ్ళకి ఈరోజే ఉత్తరం రాస్తాను. వాళ్ళు అబ్బాయిని తీసుకొస్తారు. మనకి వాళ్ళకి నచ్చితే సంబంధం నిర్ణయించుకుని ముహూర్తాలు పెట్టించేద్దామంది అంబిక. మరి మీరేమంటారు అంటూ భర్త వైపు చూసిందామె. నేనేమంటాను, అంతా నీ ఇష్టానికే వదిలేశాను అన్నాడు జయరాం నవ్వుతూ. ఆ ఇంట్లో ఇప్పుడు ఎవరు ఏ పని చేసినా అంబికకు మాట చెప్పకుండా చెయ్యరు. అలా తయారైంది పరిస్థితి. గణేష్ రావు గారు, సుభద్రమ్మ ఇద్దరూ మనసులో నవ్వుకున్నారు కొడుకుని కోడల్ని చూసి. మేడ మీద నుండి ఇంద్రసేన వాళ్ళ మాటలన్నీ వినసాగింది. మేడ మీదకి వెళ్ళి అంబిక ఇంద్రసేనతో అంది, నీకు ఈ సంబంధం ఇష్టమేనా? ఆమె మాట్లాడలేదు. సిగ్గుతో తలొంచేసింది. చెప్పు ఇందు, నీకిష్టమైతే నేను వాళ్ళకి ఉత్తరం రాస్తాను. నీ ఇష్టం వదినా అంది మెల్లిగా. నా ఇష్టమంటే నువ్వు ఇష్టపడ్డట్టేగా అంది నవ్వుతూ. అవునొదినా అంది మెల్లిగా. ఏంటమ్మా? నాకేంటో భయంగా ఉంది అంది ఇంద్రసేన మొహం అదోలా పెడుతూ. భయమా? ఎందుకు? ఆ కృష్ణమౌళి అస్తమానం ఫోన్ చేస్తుంటే అంటూ మాటలాపేసింది. ఈ ఫోన్ చేస్తే? అలా కాదు దినా, మాట మాటికి పంతం పట్టినట్టు మాట్లాడుతున్నాడు. నన్నెత్తికెళ్ళి పెళ్లి చేసుకుంటాడట అని నీతో అన్నాడా? అవునంది తలూపుతూ. అతని అంతస్తెక్కడా, మా అంతస్తెక్కడా? అతని తల్లి మా ఇంట్లో మా సొమ్ము తింటూ పడుండేవారు. ఆవిడ మా ఇంట్లో వంట చేసేది. వంటమ్మ కొడుకుని నేనెలా పెళ్లి చేసుకోను? ఇంద్రసేనకి డబ్బు, గర్వం నరాల్లోనూ జీర్ణించిపోయింది. గర్వంతో కళ్ళకి పొరలు కమ్మేసి ఉన్నాయి. వాళ్ళిద్దరూ తనకి మేనత్త, బావ అవుతారు. అదే ఎప్పుడో మర్చిపోయింది. వాళ్ళ నాన్న పెంపకం అలా ఉంది మరి. అంబిక పెదవుల మీదకి నవ్వు తెచ్చుకుంటూ మెల్లిగా అంది. అతను ఫోన్ చేసి అన్నం తినేంతలోనే అతనితో నీ పెళ్లి జరిగిపోతుందా? అలా జరగడానికి ఇది సినిమా కాదు, కథలు కాదు. అతను నిన్నెత్తుకెళ్ళి పెళ్లి చేసుకోవాలంటే ఎంత ధైర్యం కావాలి? మీ అన్నయ్య నీ పక్కనే ఉంటే అతని ధైర్యం ఉండొద్దు? మనల్ని బెదిరిస్తున్నాడు అంతే. కానీ నాకెందుకో భయంగా ఉందొదినా. భయమేమీ వద్దమ్మా, నీ పెళ్లి తొందరగా జరిపించే ఏర్పాటు చేస్తున్నాను. నువ్వు చాలా అమాయకురాలివి అని నాకు తెలుసు అంది ఆడపడుచు తల ప్రేమగా నిమురుతూ. వదినా, నువ్వు వాళ్ళకి తొందరగా ఉత్తరం రాయి, వాళ్ళతో మాట్లాడి సంబంధం ఖాయం చేసేయంది ఇంద్రసేన. నీకిష్టమైతే ఈ సంబంధమే ఖాయం చేస్తానంది అంబిక. మనసులో మాత్రం ఖచ్చితంగా ఖాయం చేస్తాను. కృష్ణమౌళి అంటే నీకిష్టం లేదు. అతన్ని కాక ఇంకెవరిని చేసుకుంటావు? అతను నిన్ను కృష్ణుడిలా ఎత్తుకుపోయి పెళ్లి చేసుకుంటాడు. నీ తండ్రి అన్న ఎవ్వరూ ఆపలేరు. అంత ముందే ప్లాన్ చేయడం జరిగిపోయింది. నేను ఇంటికి ఎందుకు వచ్చాననుకుంటున్నావు? నీ మెళ్ళలో కృష్ణమౌళి చేత 3 ముళ్ళు వేయించడానికి వచ్చాను. అతను వంట ఆవిడ కొడుక, నీ అంతస్తుకు తగిన సంబంధం కాదు.
నీ కళ్ళకి ఉన్న పొరలు విడిపోయేలా చేస్తాను చూస్తుండు. నన్ను ఇలాగే నమ్ము, బాగా నమ్ము. ఇంకా బాగా నమ్మి అంబిక మనసులో కసిగా కోపంగా అనుకోసాగింది. వదినా, ఏమ్మా? నీ మాటలకి నాకెంతో ధైర్యం వచ్చింది వదినా. ఇంతకీ అతని పేరేంటి? కృష్ణ. కృష్ణుడే ఈ రుక్మిణ్ణి ఎత్తుకుపోతాడమ్మా, హాస్యంగా 2 అర్థాలతో అంది అంబిక. ఇంద్రసేన సిగ్గుతో తలొంచేసింది. ఆ రాత్రి ఆమెకి నిద్ర పట్టలేదు. కృష్ణ పేరు అని తెలిసింది. అతను ఎలా ఉంటాడు? చూడకుండా తన రూపాన్ని రకరకాలుగా తన హృదయ పలకంపై చిత్రించసాగింది. అయినా ఊహకు అందడం లేదు. ఆ రోజు అంబిక హాస్పిటల్కి వెళ్ళిపోయింది. జయరాం పనుండి ఎక్కడికో వెళ్ళాడు. ఇంట్లో ఇంద్రసేన ఒక్కటే ఉంది. ఆమె మనసంతా ఉత్సాహంగా ఉంది. కలల అలలపై తేలిపోతూ కాబోయే శ్రీవారి గురించి ఆలోచిస్తూ గదిలో పడుకుంది. పెళ్లి చూపులకి అతను వస్తాడు. తనని చూసి వెంటనే ఇష్టపడి పెళ్లికి ముహూర్తం పెట్టేయమంటాడు. పెళ్ళైపోతే ఆయన అంటూ మొహం కప్పేసుకుంది చేతులతో. సరిగ్గా అప్పుడే తలుపు చప్పుడైంది. కళ్ళు తెరిచి అటు చూసింది. అంతే, గుమ్మం పొడవున నిలబడ్డ వ్యక్తిని చూస్తూనే కెవ్వుమని అరవబోయింది. కానీ శబ్దం బయటికి రాలేదు. శరీరం బిగుసుకుపోతుంది. గొంతు ఆడిపోతుంది. భయంతో గుండెలు దడదడమంటున్నాయి. మంచం మీద నుండి లేవడానికి శక్తి లేదు. కళ్ళప్పగించి అలాగే చూడసాగింది భయంతో. కృష్ణమౌళి నవ్వాడు. ఆ నవ్వు ఎంతో అందంగా, పున్నమనాటి చంద్రుడు వెన్నెలలు వెదజల్లినంత హాయిగా, అందంగా, చల్లగా అనిపిస్తుంది. ఏ కన్నె మనసుకైనా అలానే చూస్తూ ఉండాలనిపిస్తుంది. కానీ ఇంద్రసేనకి ఆ నవ్వు కంపరంగా, ఏంటోగా అనిపించసాగింది. మీరు అంది తడబడుతూ. నేనే, హుందాగా నడుం మీద చేతులు ఆనించుకుంటూ అన్నాడతను. మీరిక్కడికెలా వచ్చారు? ఆమె కంఠస్వరం అదోలా పలికింది. ఇంట్లో ఎవరూ లేరు, తన ఒక్కరితే ఉంది. ఒంటరిగా ఉందని అతనేమైనా చేస్తే? ఆమె మనసులోనే భయపడసాగింది. గుండెలు దడదడమన్నాయి. అతనిప్పుడు తప్పించుకోవడం ఎలా? ఆమె మనసు గడుసు ఉపాయాల కోసం ఆలోచిస్తుంది. ఇంద్రసేన ప్రశ్నకి అతను నవ్వాడు. ఎలా వచ్చానా? ఎగిరి వచ్చాను అన్నాడు నవ్వుతూనే. అతని కంఠస్వరంలో వెటకారం రవ్వంత ఉన్నా కళ్ళల్లో మాత్రం కొంటెతనం దోబూచులాడుతుంది. ఇంద్రసేనకి ఒళ్ళు మండిపోయింది. మరో టైంలో అయితే నాగుపాము కాటేసినట్టు ఎగిరి అతని చెంప చెల్లుమనిపించేది. కానీ తను ఒక్కరితే ఉన్నానన్న భయం, లేకపోతే ఒక్క క్షణం అలానే రెప్పవాల్చకుండా అతని వైపే చూడసాగింది. అతను అలానే చూశాడు క్షణంసేపు. నువ్వంటే నాకు ఎంత అసహ్యమో తెలుసా అన్నట్టున్నాయి ఆమె చూపులు. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా అన్నట్టున్నాయి అతడి చూపులు. నిన్ను ఈ చెంప ఆ చెంప వాయించేయాలన్నంత కోపం ముంచుకొస్తుంది తెలుసా అన్నట్లుగా చూసింది. నువ్వంటే నాకు ఎంత ముద్దొస్తున్నావో తెలుసా? నిన్ను దగ్గరికి లాక్కొని గుండెలు కదుముకొని నిన్ను ముద్దులతో ముంచేయాలనిపిస్తుంది తెలుసా అన్నట్టుగా ఉన్నాయి అతడి చూపులు. అందుకే నువ్వంటే నాకు ఒళ్ళు మండిపోతుంది. అతను చిన్నగా నవ్వాడు. ఒక్కో అడుగు మెల్లగా వేస్తూ ఆమె మంచం దగ్గరగా వచ్చాడు. తల తిప్పి బెదిరినట్టుగా చూసింది అతని వైపు. ఎందుకా భయం అంటూ అడిగాడు. ఆమె మాట్లాడలేదు. కృష్ణమౌళి ఆమె భుజం మీద చేతులు వేసి గట్టిగా పట్టుకున్నాడు. ఏంటిది? ముందు చేతులు తీయండి అంటూ విసురుగా తోసైపోయింది. కానీ అతను వదిలిపెట్టలేదు. నా చేతుల్లో నుంచి ఎలా తప్పించుకుంటావన్నట్టు మరింత పట్టుదల పెరిగిపోయింది అతనిలో. ఇంద్రసేన కోపంగా లేస్తూ అతని పట్టు విడిపించుకోవడానికి చూసింది. మర్యాదగా వదలండి, వదలకపోతే అంటూ కోపంగా అడిగాడు. చంపేస్తాను అంది పళ్ళు బిగించి. ఆహా అన్నాడు అతని కనుబొమ్మల ఆశ్చర్యంతో కుతూహలంగా పైకి లేచాయి. పిచ్చి పిచ్చి వేషాలు మానేసి మర్యాదగా బయటకు నడవండి అంది చేత్తో బయటికి దారి చూపిస్తూ. నన్ను ఆజ్ఞాపిస్తున్నావా అంటూ ఆమెను విసురుగా దగ్గరికి లాక్కున్నాడు. అతను లాగిన విసురుకి వెళ్ళి అతని గుండెల మీద పడింది. అతను నవ్వి 2 చేతులతో ఆమెను చుట్టేసి దగ్గరికి లాక్కున్నాడు. వదలండి, ఏంటిది? ఎవరూ లేరని ఇంత ధైర్యం చేస్తారా? నా దగ్గర మీ ఆటలు సాగవు, చంపేస్తాను, ముందు బయటికి పోతారా లేదా? నేనేం పరాయివాణ్ణి కాదు అంటూ సూటిగా చూశాడు. మరి అన్నట్టు కళ్ళు విస్పారిత నేత్రాలతో చూసిందామే. నేను నీ కాబోయే భర్తని, పరాయివాడినని భయపడడం అనవసరం. నువ్వు నా దానివి, నేను నీవాణ్ణి. గాలిలో మేడలు కట్టకండి అంది అతని చేతుల్లో నుంచి బయటపడాలని గింజుకుంటూ. అంటే అంతస్తుల విషయం మర్చిపోతున్నారు. అంతస్తుల విషయం గుర్తు తెచ్చుకుంటే నా దగ్గర చాలా డబ్బుంది, మీరేం కారు. మీరనుకుని అలా గర్వపడుతున్నారు. మీది నడిమంత్రపు సిరి. మీ నాన్నది అంటూ వెటకారంగా చూశాడు. ఇంద్రసేన కోపంగా చూసింది. ఒక్కసారి నువ్వు నీ తండ్రి వెనక్కు తిరిగి చూసుకోండి. నడిమంత్రపు సిరి నీదా నాదా అన్నాడు కోపంగా. అతని కళ్ళు చింతనిప్పుల్లా అయ్యాయి. మా సంగతి మీకేం తెలుసు అంది రోషంగా. తెలుసు కనుకనే చెప్తున్నాను. తెలుసు కోపంగా ప్రతిక్షణం నొక్కి పలికాడు. ఏం తెలుసు? ఒకరు ఐశ్వర్యంతో ఉన్నారని లేనిపోని చెప్పి ఈర్ష్యతో బుకాయించకండి. ఎవరిది ఈర్ష్య అంటూ కోపంగా అడిగాడు. మీదే. ఈర్ష్య కాకపోతే అంటూ హేళనగా అడిగింది. ఈర్ష్య నీది, మీ నాన్నది. మీ బతుకేంటో గడిచిన రోజులు ఎలాంటియో నాకు బాగా తెలుసు. కృష్ణమౌళి అంటూ గట్టిగా అరిచింది. ఇంకా గట్టిగా అరువు, ఇల్లు అదిరిపోయేలా అరువు, భూమి పగిలినట్టుగా అరువు.
అరిచరిచి నీకే పిచ్చెక్కుతుంది. నీ పిచ్చి చూసి మీ నాన్నకు పిచ్చెక్కుతుంది. ఆ పిచ్చిలో నిజం కక్కేస్తారు. నా ఇంట్లో ప్రవేశించి నన్నే అంటారా? మీ పని చెప్తానంటూ చెయ్యెత్తి కొట్టబోయింది. అతను ఆ చేతిని గట్టిగా పట్టుకున్నాడు. అతని కళ్ళల్లో కోపం, కసి, కక్ష చెలరేగిపోయాయి. రెండో చెయ్యి పైకెత్తింది. ఆ చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఆమె బలమంతా ఉపయోగించి ఒక్క తోపు తోసింది. అతను క్షణంసేపు అలా నిలబడి చూసి చప్పున ఆమె చెయ్యందుకుని దగ్గరికి లాక్కున్నాడు. చిచి, మర్యాద లేకుండా అంటూ అతని చెంప వాయించడానికి ప్రయత్నించింది. అందుకతను అవకాశం ఇవ్వలేదు. ఇంకా దగ్గరకు ఆమెను లాక్కున్నాడు. అంతే, ఇద్దరూ క్షణంసేపలా ఉండిపోయారు. ఇద్దరికీ ఆ సమయంలో ప్రపంచం ఒక్కసారి ఆగిపోయినట్టు అయ్యింది. ఇంద్రసేనకి తనెక్కడుందో ఏంటో గ్రహించుకునే స్థితిలో లేదు. మనసు మొద్దుబారిపోయింది. శరీరమంతా ఏదోలా అయిపోయింది. ఒంట్లో శక్తంతా హరించుకుపోయినట్లయింది. కళ్ళప్పగించతని వైపు అలానే రెప్పవాల్చకుండా అయోమయంగా మతిపోయినట్టు చూడసాగింది. కృష్ణమౌళి నవ్వాడు. ఇంద్రసేన రోషంగా మొహం తిప్పుకుంది. అతని చేతుల్లో బొమ్మగా మాటా పలుకు లేకుండా అలాగే ఉండిపోయింది. అతను అపురూపంగా ఆమె చెంపలు నిమిరాడు. ఆమె అతని వైపు చూడలేదు. పురుషుడు పురుషుడితో కలబడి కొట్టచ్చు, స్త్రీలతో కలబడి కొట్టచ్చు, కానీ అంటూ మళ్ళీ నవ్వాడు. పురుషుడితో స్త్రీ కలబడితే అది ఒక అపురూపం, తీయని భావమై మనసు దగ్గరవుతుంది అన్నాడు. ఆమె మాట్లాడలేదు. ఇంద్రసేనకి దుఃఖం ముంచుకొస్తుంది. కళ్ళల్లో నీళ్లదుముకున్నాయి. అతనిని ఇంకా లోకో చేసి చులకన చేస్తాడని కన్నీళ్లు కనిపించకుండా చేస్తుంది. కృష్ణమౌళి మెల్లిగా ఆమెను వదిలేశాడు. చూపుడు వేలు చూపిస్తూ అన్నాడు, ఈ క్షణం నీ గుండెల్లో మెత్తగా, మత్తుగా, తీయంగా, ఆనందంగా పాలపొంగులా హత్తుకుపోయి ఉంటుంది. ఈ క్షణాన్ని మర్చిపోవాలన్నా నువ్వు మర్చిపోలేవు. ఈ క్షణం నీ మదిలో మెదులుతూ అనుక్షణం నీకు గుర్తు చేస్తూనే ఉంటుందంటూ ఆగిపోయాడు. ఈ క్షణం నుండి నీ మనసు నా గురించి ఆలోచిస్తుంది. నీ మనసు నన్ను గుండెల్లో దాచుకుంటుంది. నీ మనసు నా మనసుతో కలిసిపోవాలని కలలు కంటుంది. ఆ కలలు నిజం కావాలని మనసారా కోరుకుంటున్నాను. ఆ మార్పు నీలో ఖచ్చితంగా వచ్చే తీరుతుంది అన్నాడు. ఇంద్రసేన మాట్లాడలేదు. అతని వైపు కూడా చూడలేదు. మీ వదిన గారు అంబిక నన్ను ఆడించాలని చూస్తుంది. జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తుంది. ఎంత ధైర్యం! ఆమెనే జాగ్రత్తగా ఉండమని చెప్పు. నేను తలుచుకున్నానంటే మిమ్మల్ని అందరినీ బంగ్లాతో సహా పెళ్లగించి అవతలకు పడేస్తాను, జాగ్రత్త అన్నాడు కోపంగా. ఏమన్నావు అన్నట్టు విసురుగా తల తిప్పి గిర్రున చూసింది ఇంద్రసేన. కానీ అతని వైపు చూశాక మాట రాలేదు. ముఖ్యంగా ఆమె ఆగడానికి ముఖ్య కారణం తను ఒంటరిగా ఉండడం వల్ల. అందుకే తను మౌనం వహించింది. మనసులో తవ్వుకొస్తున్న కోపాన్ని, దుఃఖాన్ని బలవంతంగా మింగుకోసాగింది. నేను వస్తా అంటూ ఒక్కో అడుగు ముందుకు వేసి ఆగి తల వెనక్కి తిప్పి చేయి చాపి ఆమె భుజం మీద చిన్నగా తట్టి వెళ్ళొస్తానన్నాడు. ఆ నవ్వు ఈసారి అందంగా పున్నమి నాటి చందమామలా ఉంది. ఆ నవ్వు కటువుగా పంతమే నా ధ్యేయమన్నట్లు కోపంగా, కసిగా, కక్షగా ఉంది ఇంద్రసేన నవ్వు. ఇంద్రసేన తల తిప్పకుండా కళ్ళు మాత్రమే తిప్పి అతని వైపు చూసింది. నువ్వు ఐశ్వర్యగర్వంతో ఎంత విర్రవీగినా, నువ్వు నన్ను ఎంత పరాయివాడిగా చూసినా, నువ్వు ఏదో ఒకరోజు నా వద్దకు నిరుపేదలా, అన్నీ ఉన్నా ఏమీ లేని దానిలా పరుగెత్తుకొస్తావు. ఆ మాట నిజం, గుర్తుపెట్టుకో. అది నా కంఠంలో ప్రాణముండగా జరగదు అంది ఆవేశంగా. అలా జరగని మరుక్షణం నిన్ను ఎగరేసుకెళ్లి నీ మెళ్ళో బలవంతంగా తాలికెట్టి నిన్ను నా అర్ధాంగించేసుకుంటాను. ఖచ్చితంగా చేసుకుంటాను అన్నాడు కోపంగా. మీకంత ధైర్యం వచ్చినప్పుడు చూద్దాంలేండి, మీరిక దయచేయండి అంది కాస్త కోపంగా. వెళ్తాను. నువ్వు ఉండమని నా కాళ్ళు పట్టి బతిమాలినా ఉండను. నువ్వే నా కాళ్ళు పట్టి బతిమాలే రోజొస్తుంది, వచ్చి తీరుతుంది అన్నాడు. ఇంద్రసేన నిర్లక్ష్యంగా తల తిప్పుకుంది. వెళ్తున్నాను. ఈ క్షణం నీకు గుర్తుండేలా చేసి మరీ వెళ్తున్నాను. ముందు మనం గడిపిపోయే దాంపత్య జీవితానికి ఇది పునాదిరాళ్లుగా వేసి వెళ్తున్నాను. ఈ క్షణాన్ని గుర్తుపెట్టుకో అంటూ చెప్పి విసురుగా తలుపు తీసుకుని వెళ్ళిపోయాడు. అతనెళ్లిన వైపే బొమ్మలా చూస్తుండిపోయింది ఇంద్రసేన. అతను ఇక్కడికి ఎలా వచ్చాడు? లోపలికెలా రాగలిగాడు? ఒంటరిగా ఉన్నానని తెలిసి మరీ చులకం చేస్తూ మాట్లాడాడు. ఎంత ధైర్యం! ఎన్ని మాటలన్నాడు తనని! ఇంద్రసేనకి దుఃఖం ముంచుకొచ్చింది. పురుషుడితో కలబడితే అన్న నిజాన్ని మధుర క్షణంగా మార్చి మరీ వెళ్ళాడు. మధుర క్షణం అనుకున్న అతను ఆ క్షణాన్ని నామరూపాలు లేకుండా చెయ్యని ఆ మధుర క్షణమేనా తన గుండెల్లో నిలిచిపోయి హత్తుకుపోయే క్షణం. మనసు అసహించుకుంటుంది. మంచం మీద కులపడుతూ గట్టిగా కళ్ళు మూసుకుంది. అదే క్షణం కళ్ల ముందు కదలసాగింది. ఆమె గుండెలు దడదడలాడాయి. అతని గుండెలకు తను ఎంత దగ్గరైంది. ఆ క్షణాన్ని ఆధారం చేసుకుని అతను ఎంత ధైర్యం చేశాడు. ఆ క్షణం ఏంటోలాగా అయిపోయింది. ప్రేమ, అనురాగం అంటే తెలియని తను ఆ క్షణంలో ఏమైపోతుందో కూడా చెప్పలేకపోయింది. ఆ క్షణం రోజురోజుకి పెద్దదై తన గుండెల్లో పర్వతంగా మారి తిష్టవేసుకుంటే ఇంద్రసేన భయపడిపోయింది.
లేదు, తన వాళ్ళ ఆశలన్నీ మసిచేసి తమ ఇంట్లో పనివాడిగా ఉన్న కృష్ణమౌళిని తను పెళ్లి చేసుకుంటుందా? అది ఈ జన్మలో జరగని పని. కానీ అతను బాగా పంతం పట్టి ఉన్నాడు. బలవంతంగా లాక్కెళ్లి పెళ్లి చేసేసుకుంటే ఆమెకు భయంతో ముచ్చమటలు పోశాయి. వెంటనే తనకు తను ధైర్యం తెచ్చుకుంది. అన్నయ్య తన పక్కనుండగా తనకేం కాదనుకుంది. ఇలా వద్దనుకున్నా అవే ఆలోచనలు చుట్టుముడుతున్నాయి. అప్పుడే అంబిక హాస్పిటల్ నుండి ఇంటికొచ్చింది. వస్తూనే ఇందు ఏం పని చేస్తుంది? ఒక్కతే ఉందని ఆమె గదిలోకి వచ్చింది. ఇందు ఏం చేస్తున్నావు? తల తిప్పి వదిన వైపు చూసింది. ఇందు అలా పడుకున్నావేంటంటూ దగ్గరికొచ్చింది అంబిక. ఆమె వైపు చూసి తల తిప్పుకుంది. ఇంద్రసేనకి దుఃఖం ఆగట్లేదు. ఏంటమ్మా అలా పడుకున్నావు అంటూ అడిగింది. అంతే, ఆమెకిక దుఃఖం ఆగలేదు. వదిన్ని పట్టుకొని వదినా అంటూ బావురమంటూ ఏడ్చేసింది. అదే ఏంటిది, ఏమైంది? ఇందు వెక్కి వెక్కి ఏడోసాగింది. ఇందు ఏం జరిగింది? నిన్నెవరైనా ఏమన్నా అన్నారా? నువ్వేది చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది? వదినా అంటుంది కానీ ఆమెకి మాట రావట్లేదు. ఏంటమ్మా? మరి మరి అంబిక కనుబొమ్మలు ప్రశ్నార్థంగా మార్చుకున్నాయి. తన ఇంటి వద్ద లేదు. అత్తగారు మామగారైనా ఎవరూ ఇంటి వద్ద లేరు. ఇందు ఒక్కటే ఉంది. ఒకవేళ కృష్ణమౌళి గాని ఫోన్ చేశాడా? ఫోన్ చేసి ఇందు మనసు కష్టపెట్టుకునేట్టుగాని మాట్లాడా? అసలు ఏం చెప్పడం లేదు కదా. ఇందు ఏంటమ్మా? నాకు చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది? కృష్ణమౌళి గాని మళ్ళీ ఫోన్ చేశాడా? ఫోన్ చేయడం కాదు అంది ఏడుస్తూ. మరి అతను సరాసరి ఇంటికే వచ్చేశాడు అంది కన్నీళ్లతో. ఆ, ఇంటికి వచ్చాడా? ఆశ్చర్యంగా తెల్లబోయినట్టు చూసింది. అవునొదినా, ఇంటికే వచ్చేశాడు. తిన్నగా నా గదిలోకొచ్చి అంటూ మళ్లీ చేతుల్లో మొహం దాచుకుని ఏడవసాగింది. ఆ వచ్చి? పెళ్లి కాని పిల్ల ఒంటరిగా ఉంది. అతను అసలే మంచివాడు కాదు తనలో తను అనుకుంటూ ఆ పాటలు పైకే అనేసింది. ఇంద్రసేన మాట్లాడలేదు. నవ్వి ఏమన్నాడు? నన్ను ఎంత అవమానించాలో అంతా అవమానించాడు. ఆ మాటలు, అతని ప్రవర్తన తను తలుచుకుంటే భరించలేకపోతున్నానంది. అంటే నిన్నేం చేయలేదు కదా? పెళ్లి కావాల్సిన పిల్లవు. అతను మంచివాడు కాదు, అది నా భయం అంది ఆ భయంగా నటిస్తూ అంబిక. అతని మనసులో ఏ ఉద్దేశం ఉందో ఏమనుకుని ఇంటికి వచ్చాడు కానీ నన్ను చూసి నా కోపం చూసి కాస్త తగ్గాడు. అంత సాహసం చేయలేకపోయాడు. కానీ ఎన్ని మాటలన్నాడు దినా అంది ఏడుస్తూనే. నన్నెలాగైనా పెళ్లి చేసుకోవాలని పంతం పట్టి కూర్చున్నాడు. అతని మాటలు వింటుంటే నాకేదో భయంగా ఉంది. ఏ మత్తుమందో ఇచ్చి తీసుకుపోతాడనిపిస్తుంది. అంబిక మాట్లాడలేదు. సీరియస్గా ఏదో ఆలోచిస్తూ కూర్చుంది. వదినా, ఈ విషయం మనం దాస్తే చాలా వరకు వెళ్తుంది. ముందు సంగతి అన్నయ్య కానీ నాన్నకు కానీ చెప్పేద్దామంది ఆవేశంగా. ఆ మాటతో అంబిక ఉలిక్కిపడింది. ఎవరికి చెప్తావు అని అడిగింది. అన్నయ్యకి నాన్నకి. చెప్తే వాళ్ళు ఏం చేయగలరనుకుంటున్నావు? అతని ప్రాణాలు తీస్తారు కసిగా కోపంగా అంది ఇంద్రసేన. చంపేస్తారు. ఆ తర్వాత? ఇంద్రసేన ఆమె వైపు అయోమయంగా చూసింది. అతన్ని చంపేస్తారు. మనం కసి కోపం చల్లారిపోతాయి సరే. అప్పుడు చట్టం ఏం చేస్తుంది? తుల్లిపడ్డట్టుగా చూసింది ఇందు. ఒకరి ప్రాణాలు తీయడానికి మనకి హక్కు లేదు. శిక్ష వేస్తుంది. ఆ శిక్ష నీ తండ్రికి నీ అన్నకు పడితే అప్పుడు నువ్వేమవుతావు? నువ్వు తట్టుకోగలవా? మరి ఆ కృష్ణమౌళి రోజురోజుకి పంతం పట్టి కూర్చున్నాడు. ఏం చేయను? అంబిక నవ్వుతూ ఆమె భుజం తట్టింది ధైర్యం చెప్తున్నట్టుగా. బేలగా చూసింది ఇంద్రసేన. నీ పెళ్లి జరిగిపోతే అతనితో గొడవే ఉండదు. నాకు హాస్పిటల్కి ఫోన్ చేశావు. రేపు వాళ్ళ అబ్బాయి కృష్ణ మన ఇంటికి వస్తాడట నిన్ను చూడ్డానికి. నీకిష్టమైతే వాళ్ళకి ఇష్టమేనైతా. పెళ్లి సంబంధం నిశ్చయమై పెళ్లి జరిగిపోతే ఇక అతని పట్టుదల ఏమవుతుంది అంటూ నవ్వింది అంబిక. వదినా అంటూ సంతోషంగా కవ్వించుకుంది అంబికని ఇంద్రసేన. ఈ విషయం ఎవ్వరికీ చెప్పకు. నేనున్నాను. నువ్వు ధైర్యంగా ఉండు. నాన్నగారికి అమ్మగారికి నేను చెప్తాను. కృష్ణ రేపే మన ఇంటికి వస్తున్నాడంది. ఇంద్రసేన సిగ్గుగా చూసింది. నువ్వు చక్కగా అందంగా రెడీ అవ్వాలి. అసలే నువ్వు అందమైందానివనుకో, అతను నిన్ను చూడగానే అలా ఉండిపోవాలి. సరేనా? పోవదినా అంటూ సిగ్గుపడింది. అంబిక ఆమెకు ధైర్యం చెప్పి నవ్వింది. ఆమె మళ్లీ మామూలుగా హుషారుగా అయ్యేట్లు చేసి తన మనసులో భయాన్ని పోగొట్టింది. ఇందు ఎంత పెంకికటమో. తన తెలివి గడుస్తనం ముందు ఆమె ఓడిపోతుంది. కృష్ణమౌళి వస్తాడని తనకి ముందే తెలుసు. ఈ ఇంట్లో అందరినీ చూస్తుంటే తనకి జాలేస్తుంది, నవ్వొస్తుంది. అంబిక మనసులోనే నవ్వుకుంది. గణేష్ రావు గారు, జయరాం ఒకటే హడావిడిగా ఉన్నారు. ఆ రోజు సాయంత్రమే ఇంద్రసేనం చూడ్డానికి కృష్ణ వస్తున్నాడు. సుభద్రమ్మకి మాత్రం మనసులో కృష్ణమౌళి మెదిలాడు. చిన్నప్పుడు అనుకున్నది, అది కాక వేరే సంబంధం చూడాల్సి వస్తుంది. పరిస్థితులు అనుకూలించక అని బాధపడిందామే. అద్దం ముందు నిలబడి రెడీ అవుతూ ఇక ఆ కృష్ణమౌళి గొడవ ఉండదు. ఇంట్లో అమ్మ నాన్న అన్నయ్య అందరూ సంతోషంగా ఉంటారు అనుకుంది గర్వంగా. అంబిక ఇంటి దగ్గర ఉండాలని అనుకున్నా హాస్పిటల్కి వెళ్ళక తప్పలేదు. ఆమె తొందరగా వస్తానని చెప్పి వెళ్ళిపోయింది. అంబిక కోసం చూస్తున్నారు గణేష్ రావు గారు, జయరాం. ఆమె ఇంకా రాలేదు. ఎంతసేపైనా అంబిక ఇంటికి రాలేదు. హాస్పిటల్కి ఫోన్ చేస్తే అక్కడ లేదని చెప్పారు. కృష్ణ వచ్చేస్తాడేమోనని అనుకున్నారు. అతను రాలేదు. అంబిక 7:30, 8 గంటలైనా ఇంటికి రాలేదు. ఒకవేళ ఆ కృష్ణ తమ ఇంటికి వస్తుంటే ఏ కారైనా యాక్సిడెంట్ కాలేదు కదా?
ఆమె మనసు ఎందుకో కీడును శంకిస్తుంది. ఇదే ఆలోచిస్తూ కూర్చుంది ఇంద్రసేన లైట్ కూడా వేసుకోకుండా మంచం మీద అలా పడుకుంది. కింద అంబిక వచ్చినట్లు మాట వినిపిస్తుంది. ఆమె ఒక్కసారిగా లేచి కూర్చుని వదిన వచ్చిందా లేదా అని మాటల కోసం విన్నది. అంబిక గొంతుకో వినిపించడంతో లేచి గబగబా వెళ్ళింది. అంబిక రావడంతోనే విసుగ్గా వచ్చింది. ఆమె మొహం నల్లగా ఉంది. మనిషి ఏదోలా ఉంది. ఎప్పుడూ ఎంత అలసిపోయినా, ఎంత విసిగిపోయినా ఆలయంలో వెలిగే జ్యోతిలా ఆమె పెదవులపై చిరునవ్వు అలానే ఉంటుంది. కానీ ఈరోజు అలా లేదు. చేతిలో స్టెథోస్కోప్ టీపాయ్ మీద విసిరేస్తూ చచా అంటూ అక్కడే సోఫాలో కుల్లబడింది. నేననుకున్నదేంటి, జరిగిందేంటి అంది తనలో తనే అనుకున్నట్టు. కాస్త పైకే వినిపించాయి ఆ మాటలు. అందరూ ఒకరినొకరు చూసుకున్నారు. జయరాం భార్యని అడిగారు. ఏం జరిగింది అంబిక? నువ్వు చెప్పిన కృష్ణ రాలేదు ఎందుకు? ఏం జరిగిందా చెప్తాను అంది కోపంగా ఆలోచిస్తూ. అతనికేమీ అర్థం కాలేదు. ఆ కృష్ణ మన ఇందుని చూడ్డానికి ఈ ఊరొచ్చాడు అంది గంభీరంగా. వచ్చాడా? అయితే మన ఇంటికెందుకు రాలేదు? అదే ప్రశ్న అందరి మనస్సుల్లోనూ ఉంది. ఎలా వస్తాడు? ఆ కృష్ణమౌళి మనకి ఒక అడ్డుగోడగా నిలబడితే. కృష్ణమౌళినా? నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అన్నాడు జయరాం. వచ్చిన అతనికి కృష్ణమౌళికి ఏంటి సంబంధం? చెప్తాను. మన ఇందుని చూడ్డానికి కృష్ణ బయలుదేరి వచ్చాడు. అతను డాన్ఫిన్స్లో దిగాడట. మన ఇంటికి వద్దామని అనుకుంటుండగా కృష్ణమౌళి ఆ హోటల్కెళ్ళాడు. కృష్ణ ఇద్దరికీ బాగా తెలుసట. అతన్ని మన ఇంటికి రాకుండా కృష్ణమౌళ ఆపు చేశాడని తెలిసింది. ఏంటి అంటూ కోపంగా జయరాం మండిపడ్డాడు. అతనికి వెంటనే వెళ్ళి కృష్ణమౌళిని చంపేయాలనిపించింది. నా చెల్లెలికి సంబంధం వస్తే వాడు వెళ్ళి గొడవ పెడతాడా? ఈ జయరాం అంటే ఏంటో తెలియజేస్తానన్నాడు హ్యాండ్స్ని పైకి మడుస్తూ. అంబిక భర్త వైపు చూసి, మీకు అన్ని విషయాల్లోనూ తొందరే, ఆలోచన అస్సలు లేదు. అయితే నన్నేం చేయమంటావు? మీకు తొందరపాటు తప్ప కీలెగిరి వాత పెట్టడం తెలీదండి. అలా అయితేనే ఎదుటి వాళ్ళు టక్కున లొంగిపోయి ఉంటారు. అలాంటి మెలకువలు తెలుసుంటేనే మనం జయంతో ముందుకు దూసుకుపోతామన్నట్టు కళ్ళతోనే అతనికి అర్థమయ్యేలా చెప్పింది. ప్రతి విషయానికి శాంతం శాంతం అంటూ నన్ను ఎలానే ఆపేస్తూ ఉండు. ఇప్పుడు చూడు ఆ కృష్ణమౌళిగాడు ఏం చేశాడు అన్నట్టుగా చెప్పాడు. నాకు తెలుసు అతనికి ఏ విధంగా దెబ్బతీయాలో, అదే ఆలోచిస్తున్నాను. ఆ వచ్చిన కృష్ణ అతనికి ఫ్రెండ్ అయినంత మాత్రాన ఈ సంబంధం తప్పిపోయిందని ఎందుకు అనుకుంటున్నారు? కృష్ణమౌళి మాటలు నమ్మేట్టు చేస్తానా? నేను ఆ కృష్ణతో ప్రత్యేకంగా మాట్లాడతాను. కృష్ణమౌళికి తెలియకుండా సంబంధం నిర్ణయించేసి కృష్ణతో మన ఇందు పెళ్లి జరిపించను అంది అంబిక. ఆమె కళ్ళు గర్వంతో మెరిశాయి. అందరూ తేలికైన మనసుతో ఆమె వైపు చూశారు. ఇంద్రసేన తేలిగ్గా నిట్టూర్చింది. తను భయపడినట్టుగా ఏమీ జరగలేదు. తనకి వదిన ఉంది. ఆమె ఎలా అయినా కృష్ణని తీసుకురాగలదు. ఆ రాత్రి గణేష్ రావు గారికి నిద్ర పట్టలేదు. ఎంత వద్దనుకున్నా కృష్ణమౌళి గుర్తొస్తున్నాడు. అతని మాటలు పదే పదే వినిపిస్తున్నాయి. తన కళ్ళ ముందు పుట్టి పెరిగిన కుర్ర వెధవ తనని వెక్కిరిస్తూ శబదం చేస్తాడా? దిక్కులేక తన ఇంట్లో పడి ఉన్నాడా అన్ని రోజులు. అయినా విశ్వాసం లేకుండా ఇలాంటి మాటలు మాట్లాడతాడా? తన కూతుర్ని పెళ్లి చేసుకుందామనుకున్నాడా? వాడి ప్రాణాలు తీయాలి కసిగా అనుకున్నారాయన. ఆ శ్యామల్ని మన ఇంట్లో పెట్టుకోవడం ముప్పు తెచ్చిపెట్టింది. ఆ కృష్ణగాడు పగబట్టిన నాగులా తయారయ్యాడు. ఆ మాటలు మనసులో అనుకుంటూ పైకే అనేశాడు. ఇప్పుడెందుకండి ఆ మాటలన్నీ? చనిపోయిన శ్యామల్ని అనుకోవడం దేనికి? ఎందుకా? దాని కడుపున పుట్టిన కొడుకు అలాంటివాడు కనుక. వాడు ఇంటికి అల్లుడు కావాలని కోరుకుంటున్నాడు. కోరడంలో తప్పేముందండి? ముందే మనం మాటిచ్చాం కదా. ఏ కన్నతల్లైనా కూతురికి గొప్ప సంబంధం రావాలని చూస్తుంది. కానీ నువ్వేమో ఇలా చేస్తున్నావు. అసలు నువ్వు ఒక తల్లివేనా అంటూ కోపంతో రెచ్చిపోయాడు ఆవిడ వైపు. ఏంటండి ఈ మాటలు? ఇప్పుడు నేనేమన్నాను? మీ ఇష్టప్రకారం పిల్లల ఇష్టప్రకారం కానివ్వమంటున్నాను కదా. నేను ఏ విషయంలో అయినా అడ్డు చెప్తున్నానా? నన్నంటారేంటి? అయినా ఇప్పుడు కృష్ణమౌళి బికారివాడెందుకయ్యాడు? లక్షలకి లక్షల అబ్బాయి సంపాదిస్తున్నాడు. ఇప్పుడు మనకంటే ఎక్కువగానే ఉన్నాడు. మీకు ఇష్టం లేకపోతే ఊరుకోండి. ఆ అబ్బాయికి మీ కూతుర్నిచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేకపోతే మానేయండి. అంతేగాని ఎందుకు ఈ అర్థం లేని ఆయన ఇక ఏమీ అనలేదు. ఇంకా మాట్లాడితే మాటలు పెరుగుతాయని ఆవిడ కూడా మౌనం వహించింది. ఆ రోజు అంబిక రోజులా ఉదయమే లేచి తయారై హాస్పిటల్కి వెళ్ళలేకపోయింది. ఆమెకు ఒంట్లో ఎందుకో నీరసంగా ఉంది. మరి కాసేపు పడుకుని అప్పుడు లేద్దామనుకుంది. సుభద్రమ్మ లేచి స్నానాలు పూజలు అన్నీ చేసినా కోడలు ఇంకా లేకపోవడం ఆమెకి ఆశ్చర్యంగా అనిపించింది. అమ్మాయి అంబిక అని పిలుస్తూ మెల్లిగా మంచం దగ్గరగా వెళ్ళిందావిడ. అంబిక పలకలేదు. కళ్ళు మూసుకుని పడుకుంది. అమ్మాయి అంటూ భుజం తట్టి తేపింది. అత్తగారి పిలుపుకి ఆమె ఉలిక్కిపడి లేచింది. ఎదురుగా అత్తగారు నవ్వుతూ నిలబడి ఉంది. అంబిక సిగ్గుపడ్డట్టయింది. ఇంతవరకు లేవకుండా పడుకున్నందుకు చటుక్కున లేవపోయింది. కానీ నీరసంగా అనిపించి త్వరగా లేవలేకపోయింది. ఏం అలా ఉన్నావు? ఒంట్లో బాలేదా? అబ్బే బానే ఉందండి అంటూ నసికింది. ఆ నసకడంలో సిగ్గుపడడం ఆవిడ కంటపడింది. సుభద్రమ్మ పెద్దావిడ మూలాన ఇట్టే గ్రహించుకుంది. కోడలు నీరసంగా ఉండడం సిగ్గుపడడం చూసి. ఏంటమ్మా అలా ఉన్నావు? నాకు చెప్పు ఏంటో?
ఏం లేదండి, కాస్త నీరసంగా ఉంటేను అంటూ మాట తప్పించడానికి చూసింది సిగ్గుతో చెప్పలేక. సుభద్రమ్మకి తను అనుకున్నది నిజమే అని రూఢీగా తెలిసిపోయింది అంబిక సిగ్గుపడ్డం చూసి. మళ్ళీ అడగడంతో అంబిక సిగ్గుపడుతూ అవునంటూ తలూపింది. ఇంత మంచి మాట మాకు చెప్పకుండా గుట్టుగా దాచుకున్నావా అంటూ సుభద్రమ్మ సంబరపడిపోయింది. ఆవిడ వెళ్లి భర్తకి, కొడుక్కి, కూతురికి అందరికీ చెప్పేసింది. గణేష్ రావు గారు నిజంగా చాలా సరదా పడిపోయారు. త్వరలో తను తాతయ్య కాబోతున్నాడని గర్వపడ్డారు. జయరాం అతని సంతోషాన్ని పైకి ప్రకటించలేకపోయాడు. మనసులో సంతోషాన్ని మనస్సులోనే నొక్కిపట్టాడు. భార్య దగ్గరికి వెళ్లి ఆమెను దగ్గరికి తీసుకుని ఆమె నేటి నుండి ఆ మాటలు స్వయంగా వినాలని అతని మనసు తహతహలాడుతుంది. జయరాం చిరునవ్వుతో అలానే కూర్చున్నాడు అక్కడే. ఇంద్రసేన తల్లి మాటలు వింటూనే ఆమెకి చాలా సరదా పడింది. తను త్వరలో అత్తయ్య కాబోతుంది. ఒక చిన్నారి బుల్లిబాబు ఈ ఇంట్లో అవతరించబడుతున్నాడు. అన్నయ్య, నువ్వందరికీ పార్టీ ఇవ్వాలి తెలుసా? అన్నయ్యని అడుగుతావేంటి, వెళ్ళి వదిన్నడుగు అంది సుభద్రమ్మ. వదిన్ని అడుగుతాను, ముందు అన్నయ్యను పార్టీ ఇమ్మంటాను, తర్వాత వదిన్ని పిక్నిక్కి తీసుకెళ్ళమంటాను. అక్కడ రోజు సరదాగా గడిపేయచ్చంటూ ఉత్సాహంగా చెప్పింది. ఫోన్ రింగ్ అయితే అంబిక రిసీవర్ ఎత్తి హలో అంది. రాత్రిళ్ళు ఫోన్ ఆమె గదిలోనే ఉంటుంది. ఏం అవసరం వస్తుందోనని. రాత్రులు ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తుందేమోనని జయరాం కూడా ఉండి భార్యను తీసుకెళ్తాడు. నేను అన్నాడు అవతలి కంఠం. మీరా అంది అంబిక మెల్లిగా. ఆ, ఏంటే విశేషాలు అంటూ అడిగాడు కృష్ణమౌళి. ఏమీ లేవు ఇంతవరకు. సరే తర్వాత నేను నీకు చెప్పాలా అంటూ నవ్వాడు. అక్కర్లేదనుకోండి, కానీ మీరు కూడా చెప్తే ఆ తర్వాత ప్లాన్ నేను ఆలోచిస్తానంది. అతను చాలాసేపు వివరంగా ఫోన్లో చెప్పాడు. అంబిక మాటలు శ్రద్ధగా విని నవ్వుకుంది. అలాగే, మీరు చెప్పినట్టే ఎక్కడికైనా తీసుకువెళ్తానంటూ ఫోన్ పెట్టేసింది. ఆమె అలా రిసీవర్ పెట్టగానే ఇంద్రసేన గదిలోకి రయ్యిన దూసుకొచ్చింది. వదినా, నీ వింది నిజమేనా? అంబిక నవ్వింది. వదినా, అన్నయ్య పార్టీ ఇస్తున్నాడు, నువ్వు పిక్నిక్కి తీసుకెళ్ళాలి. పిక్నిక్కే అంటూ ఆలోచనలో పడింది అంబిక. కృష్ణమౌళి ఆమెను ఎక్కడికైనా తీసుకురమ్మన్నాడు. పిక్నిక్కి వెళ్దామంటుంది. ఇంద్రసేనని అక్కడికే తీసుకెళ్తే, ఈ విషయం కృష్ణమౌళికి ఫోన్ చేసి చెప్పేస్తే? అంబిక చాలా జాగ్రత్తగా ఆలోచించింది. ఏంటదినా మాట్లాడావు? మీ అన్నయ్యని అడుగు, వెళ్దామంటే సరే, మధ్య నా ఇష్టమేముంది, మీ అన్న చెల్లెల ఇష్టమే. సరే, నేను అన్నయ్యకి చెప్పేస్తాను. ఈరోజు అన్నయ్య పార్టీ ఇస్తాడు, రేపు నువ్వు పిక్నిక్ తీసుకెళ్ళు, సరేనా? సరేనన్నట్టు తలూపింది అంబిక. ఇంద్రసేన వెళ్ళిపోగానే అంబిక గబగబా నెంబర్ డయల్ చేసి కృష్ణమౌళికి రెండే రెండు మాటలు రహస్యంగా చెప్పి మర్చిపోవద్దు, జాగ్రత్త అంది. నేను చెప్పినట్టే చెయ్యండి. ఏం అలాగేనా అంటూ రిసీవర్ పెట్టేసింది గప్చుప్గా. అంబిక చాలా సంతోషంగా ఉంది. ఒకటి, కృష్ణమౌళి తనకు అప్పగించిన పని పూర్తయిపోయింది. ఇక వాళ్ళ పెళ్లి జరిగిపోతుంది. గణేష్ రావు గారికి బుద్ధి చెప్పినట్లు అవుతుందనుకుంది. రెండవది, తను తల్లి కాబోతుంది. అది చాలా అపురూపమైన విషయం. ఆయనతో మాట్లాడాలి అంటే ఎన్నడూ లేనిది ఈరోజు చాలా సిగ్గుగా అనిపిస్తుంది. అంతలో గుమ్మం వద్ద బూట్ల చప్పుడయింది. జయరాం వస్తున్నాడని గ్రహించుకుందామే.